మన ఈ వీడియోలో కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ గురించి తెలుసుకుందాం. అవి కిడ్స్కి బాగా యూజ్ అవుతాయి. అవి ఏంటంటే బాల్ చతుర్భద్రిక, బార్బెంట్రోన్ సిరప్, చవన్ప్రాసన, బ్రాంకాఫ్ సిరప్. ఈ మెడిసిన్స్ పిల్లల్లో వచ్చే కామన్ ప్రాబ్లమ్స్కి ఇవి బాగా యూజ్ అవుతాయి. అవి ఏంటంటే దగ్గు, జలుబు, మోషన్స్, అలాగే బాడీలో ఫీవర్, ఇమ్యూనిటీ ఇష్యూస్కి వాటన్నిటికీ ఈ సిరప్ బాగా యూజ్ అవుతాయి. ఇంగ్లీష్ మెడిసిన్ కన్నా ఆయుర్వేదిక్ సిరప్స్ వల్ల ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. దానివల్ల కొంచెం ప్రాబ్లం ఉండదు. ఆ మెడిసిన్స్ ఏంటో మనం ఈ వీడియోలో వాటి యూజెస్ ఏంటో తెలుసుకుందాం. బార్బెంట్రోన్ సస్పెన్షన్ అనేది చిన్నపిల్లలకి లూజ్ మోషన్స్ తగ్గించడంలో చాలా బాగా యూజ్ అవుతుంది. బార్బెంట్రోన్ కడుపు నొప్పిని కూడా తగ్గిస్తుంది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేస్తారు కాబట్టి చిన్నపిల్లలకి ఇంగ్లీష్ మెడిసిన్ యూజ్ చేయడం సేఫ్ కాదు. అలాంటప్పుడు లూజ్ మోషన్స్ అవి ఉన్నప్పుడు ఈ మెడిసిన్ యూజ్ చేస్తే కొంచెం బాగా యూజ్ ఉంటుంది. ఇది పిల్లల ఇమ్యూనిటీని కూడా బాగా పెంచుతుంది. అలాగే డైజెషన్ కూడా సంబంధించి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా తగ్గిస్తుంది. అలాగే పిల్లలు కొంచెం కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నా కూడా ఈ మెడిసిన్ బాగా వర్క్ అవుతుంది. ఈ సిరప్ని 1/2 టీ స్పూన్ ఇస్తే సరిపోతుంది పర్ డే. బాల్ చతుర్భద్రిక అనేది పిల్లల హెల్త్కి చాలా యూజ్ అయ్యే సిరప్. దీనివల్ల యూజెస్ ఏంటంటే పిల్లలకి ఫీవర్ వచ్చినా, డైజెషన్ ఇష్యూస్ ఉన్నా, వాంతులు, విరోచనాలు, జ్వరం, దగ్గు అటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ తగ్గిస్తుంది. ఇది కడుపు నొప్పిని, అజీర్ణ, ఉబ్బరం అటువంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గించి ఆకలిని పెంచుతుంది. కఫం బాగా పట్టే పిల్లలకి ఇది బాగా యూజ్ అవుతుంది. కఫం తగ్గిస్తుంది. దగ్గు, రొంప అలాంటివి ఏమీ లేకుండా చేస్తుంది. ఇది మ్యూకోలైట్ కింద, యాంటీ బ్యాక్టీరియల్ కింద, యాంటీవైరల్ కింద బాగా యూజ్ అవుతుంది. దీన్ని 1 ఇయర్లో పిల్లలకైతే 1/2 టీ స్పూన్, అలాగే 1 ఇయర్ పిల్లలకైతే 1 టీ స్పూన్ తాగించాలి. బ్రాంకాఫ్ సిరప్ అనేది కాఫ్ సిరప్. ఇది దగ్గును తగ్గించడంలో చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లలకి మెయిన్గా చాలా బాగా యూజ్ అవుతుంది. కఫం కంప్లైంట్ ఉన్నా, దగ్గు కంప్లైంట్ ఉన్నా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇన్ఫెక్షన్, ఎలర్జీ వల్ల వచ్చే రెస్పిరేటరీకి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్కి బ్రాంకాఫ్ బాగా యూజ్ అవుతుంది. అన్ని రకాల దగ్గులకి, కొంచెం ఆస్తమాకి, కొంచెం ఆయాస పడుతున్నా, గొంతు ఇబ్బందిగా ఉన్న, జలుబు ఇలాంటి వాటన్నిటికీ బ్రాంకాఫ్ సిరప్ బాగా యూజ్ అవుతుంది. మెయిన్గా పిల్లలకి. నేను పర్సనల్గా ఈ మెడిసిన్ని మా బాబుకి యూజ్ చేశాను. ఎన్ని ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడినా దగ్గుకు మాత్రం ఏది తగ్గేది కాదు. 1 వీక్ అలా ఇబ్బంది పడుతూనే ఉండేదాన్ని. కానీ ఈ సిరప్ 2 to 3 డేస్లో చాలా క్యూర్ అయ్యేది. గొంతు చాలా క్లీన్ అయ్యేది. ఈ సిరప్ నుంచి దగ్గు వల్ల ఉపశమనం పొందొచ్చు. అలాగే ఇమ్యూనిటీని పెంచుతుంది. బ్రీతింగ్ బాగా ఉండేటట్టు చూస్తుంది. గొంతు కూడా ఇబ్బంది లేకుండా చూస్తుంది. లివ్ 52 అనేది లివర్కి సంబంధించిన అన్ని హెల్త్ ఇష్యూస్ని క్యూర్ చేస్తుంది. లైక్ ఫ్యాటీ యాసిడ్, పెయిన్, జాండీస్. అలాగే లివ్ 52 లివర్ని క్లీన్ చేస్తుంది. అలాగే దానికి సంబంధించిన కంప్లైంట్స్ ఉంటే అవి తగ్గేలా చేస్తుంది. అలాగే ఆకలిని పెంచుతుంది. ఇది ఆయుర్వేదిక్ సిరప్ కాబట్టి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది మెయిన్లీ కిడ్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. జాండీస్ వచ్చినా, ఎటువంటి లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇది స్లోగా క్యూర్ చేస్తుంది. హెపటైటిస్, జాండీస్ లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి తగ్గడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. జాండీస్ వచ్చిన వాళ్ళే కాదు, ఆకలి లేని వాళ్ళు కూడా దీన్ని బాగా యూజ్ అవ్వచ్చు. ఇది వెయిట్ గెయిన్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది చిన్నపిల్లలకి అయితే 1 స్పూన్ ఇస్తే సరిపోతుంది వాటర్లో కలిపి. అలాగే పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు. లివర్కి సంబంధించిన ఏ కంప్లైంట్ ఉన్న వాళ్ళైనా తీసుకోవచ్చు. వాళ్ళు 1 or 2 టీ స్పూన్స్ వాటర్లో కలిపి 2 పూటలు తాగి. మనం ఈ వీడియోలో చవనప్రాసన గురించి తెలుసుకుందాం. అది బేబీస్కి 3 years ఉన్నప్పటి నుంచి 10 years వచ్చే వరకు యూజ్ చేయొచ్చు. ఇది యూజ్ చేయడం వల్ల ఎటువంటి నష్టాలు ఉండవు. దీనివల్ల యూజ్ ఏంటంటే పిల్లలకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే ఎనర్జీ, స్టామినా కూడా బాగా పెరుగుతాయి. అలాగే రెస్పిరేటరీ హెల్త్కి కూడా చాలా మంచిది. కఫం, దగ్గు, జలుబు అలాంటి కంప్లైంట్స్ ఏం లేకుండా చేస్తుంది. అలాగే ఆరోగ్యం బాగా ఇస్తుంది. అలాగే అరుగుదల, మెటబాలిజంని కూడా బాగా గ్రో అయ్యేలా చేస్తుంది.
నర్వస్ సిస్టమ్ కూడా స్ట్రెంగ్త్ ఇస్తుంది. బ్రెయిన్ గ్రోత్కి, బ్రెయిన్ ఫంక్షన్కి, ఇమ్యూనిటీకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎటువంటి వీక్నెస్ లేకుండా ఉంటుంది ఇది యూజ్ చేయడం వల్ల. దీన్ని డైలీ మిల్క్లో 1 or 2 స్పూన్స్